మన సినిమా హీరోయిన్ సమంత ఆమె టీం ఈ మధ్య ఏదో సినిమా తీశారు కదా. ఆ సినిమాకు సంబంధించిన సభ్యులు అందరు కలిసి తిరుమల యాత్రకు వెళ్ళారు. స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చారు. ఆ ఫోటోలు వీడియోస్ మొత్తం కూడా బాగా సామాజిక మాధ్యమాల్లో ఉంచారు, అందరూ చూశారు. అయితే గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. నేను ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్న ఉద్దేశం గ్రహించాలండి పబ్లిక్ కూడా. ఈ సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వీడియోస్లో ఒకసారి మన సమంత గారిని గమనించండి. సో శ్రీవారి ఆనందనిలయంలోకి వెళుతూ ఉన్న మీకు ఆ వీడియోస్ కనపడతాయి. జుట్టంతా కూడా విరబోసుకొని ఎప్పుడు చూడండి, ఎన్ని ఫొటోస్ చూడండి, జుట్టు ఎప్పుడులాగా జుట్టు మీదే చేయి పెట్టి ఆ జుట్టు సరి చేసుకుంటూ ఎవరితో మాట్లాడుతున్నా అడుగు అడుగుకి కూడా జుట్టు సరి చేసుకోవడం, జుట్టు వెనక్కి వేసుకోవడం, జుట్టు లాగేసుకోవడం, జుట్టు దూకోవడం, ఇంకా ఇదే పని. తిరిగి వచ్చేటప్పుడు ఇదే పని. నేను చాలాసార్లు గమనించాను. కావాలంటే మీరు ఈ ఫొటోస్ కూడా చూడండి. నేను ఆవేదనతో ఈ వీడియోలో మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనకి ఫ్యాషన్ ఉండొచ్చు, పైగా వీళ్ళు సినిమాలో స్టార్స్, వీళ్ళనంత ఫ్యాషన్గా ఉంటేనే అందరూ చూస్తారు. ఆ జుట్టు కత్తిరించుకొని ముందు కొంచెం వెనక్కి కొంచెం వేసుకోవాలి, ఫ్యాషన్గా ఉండే బట్టలు వేసుకోవాలి. వీళ్ళంతా ఫ్యాషన్గా గ్లామరస్గా తడతల మెరుస్తుంటేనే వీళ్ళని బాగా జనాలు ఫాలో అవుతారు. మంచిదే, ఏదో వాళ్ళ విధానాలు వాళ్ళవి, దాన్ని ఎవ్వరూ కాదనరు, కించపరచరు. కానీ ఒక ఆధ్యాత్మిక కేంద్రము, పరమ పవిత్రమైన దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు రూల్స్ పాటించాలా అక్కర్లేదా? దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ వస్త్రాలు కట్టుకోవాలని చెప్పారు. సరే, మంచి డ్రెస్సు లేదంటే ఒక శారీయో వేసుకోవాలి. ఆవిడ కూడా వేసుకుంది. ఆ జుట్టుకి కనీసం ఒక క్లిప్పో, ఫ్లక్కరో, రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవాలి అక్కర్లేదా? ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఇది చూసి మిగతా వాళ్ళందరూ పబ్లిక్ కూడా చెడిపోతారండి. వాళ్ళు కూడా వెళ్తారు ఈ విధంగానే. మనకు సాంప్రదాయం ఏం చెప్తుందంటే, సనాతన ధర్మంలో పాపాలు అన్నీ కూడా తల మీద ఉంటాయి, జుట్టులోనే ఉంటాయి అని. ఇప్పుడు మనం వినే ఉంటాం, ఇంట్లో కూడా అంటూ ఉంటారు, శని మన నెత్తనికి కాడుతుందని ఇలా ప్రవర్తిస్తున్నామని. లేదంటే ఆ దరిద్రము లేదా జ్యేష్ఠాదేవి నెత్తినెక్కి కూర్చుంది, అందుకే ఈ పరిస్థితులు వచ్చాయని మాట్లాడతారు. అంటే ఏదైనా కూడా ఇట్లాంటిది ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఫోర్సెస్ లేదా పాపము ఇదంతా కూడా తల మీద ఉంటుంది, వెంట్రుకల్లో ఉంటుందని చెప్తారు. వెంట్రుకలను సనాతన ధర్మంలో లేదా హిందూ సాంప్రదాయంలో ఎప్పుడు పడితే అప్పుడు తాకం అసలుకి. మీరు పాత రోజుల్లో గమనించండి. నేను ఇంతకుముందు కూడా గోవింద సేవ ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. జుట్టును ఎప్పుడూ కూడా అదే పనిగా చెయ్యి పెట్టి తాకూడదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా. పాత రోజుల్లో కూడా అంతే. మహిళలు ఒక చోట కూర్చొని జడ వేసుకునే వాళ్ళు, చిక్కు జుట్టు ఉంటుంది కదా, అంతా మడిచి అది ఇంట్లో కూడా తెచ్చేవాళ్ళు కాదు, మరి చూరులో దోపేవాళ్ళు. ఇంట్లోకి కూడా ఊడిపోయిన జుట్టును తీసుకురాకూడదు, జుట్టు కిందంతా పడకూడదు, అన్నంలోను ఆహారంలోను వాటర్లో అస్సలు కలవకూడదు. ఆరోగ్యానికి చాలా ప్రమాదం. హెయిర్ అరిష్టం కూడా. జుట్టంతా కూడా ఒక నెగటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. ఆ జుట్టును శుభ్రంగా దోకునేవాళ్ళు. మగవాళ్ళు అయితే పాత రోజుల్లో ఏదో ఒక మూడో ఏదో వేసుకునేవాళ్ళు, వాళ్ళకి హెయిర్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సరే, అది వేరే విషయం. ఈ జుట్టును కత్తిరించి ఈ సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే, సభలు, వేదికలు, ఈవెంట్లు ఎక్కడికి వచ్చినా కూడా జుట్టు మీద ఎప్పుడు చెయ్యి, జుట్టు ఇలా 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 ఇదే పని జుట్టుతోటి. తిరుమల దేవస్థానానికి కనీసం దర్శనానికి వచ్చినప్పుడైనా సరే ఆ జుట్టుకు వెనక ఏదైనా ఒక ఫ్లక్కరో, ఒక రబ్బర్ బ్యాండో, క్లిప్పో పెట్టుకోవచ్చు కదా. ఆ కాసేపు అరగంట వీళ్ళు ఎలాగో డైరెక్ట్ దర్శనానికి పెడతారు. ఎంతసేపు పడుతుంది? ఆ కొంచెం సేపు కూడా జుట్టు ముందుకేసి వెనక్కేసి చేతితోటి జుట్టు ఈ విధంగా రుద్దుతూనే ఉండాలి. జుట్టు విరబోసుకొని దేవుడు ముందుకు వెళ్ళకూడదు. ఇంట్లో పూజ గదిలోకే వెళ్ళం. జుట్టు విరబోసుకొని పూజలు చేయము. జుట్టు విరబోసుకొని దేవుడికి దండం పెట్టము. జుట్టు విరబోసుకొని పెద్దలకు దండం పెట్టం మనం. ఈ సమంత గారు జుట్టు విరబోసేసుకొని అంతే వెంకటేశ్వర స్వామి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళినంతసేపు జుట్టు ఇలా 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 చేయబెట్టేసేసి జుట్టు పైన మొహం మీద పడుతూ ఉంటాయి. కాసేపు గ్లామర్కి ఏమి లోటు వస్తుందని క్లిప్ పెట్టుకోవచ్చు కదా. నేను సమంత గారి మీద ఏదో కోపమో ద్వేషమో అని అనుకోకూడదు దయచేసి. ఆవిడ నాకు కూడా మంచి అభిమాన హీరోయిన్. ఆవిడ ప్రత్యూష ఫౌండేషన్ అది పెట్టేసేసి చాలా సామాజిక సేవ చేస్తూ ఉంటారు. మంచి కైండ్ హార్టెడ్ పర్సన్. నాకు ఆవిడంటే చాలా ఇష్టం అండి. కానీ ఒక సంప్రదాయపరమైన ఆలయంలోకి వెళ్ళేటప్పుడు హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈమె ఫ్యాన్స్ చూస్తారు, వాళ్ళలో మళ్ళీ ఆడపిల్లలు, లేడీస్ ఉంటారు, వాళ్ళు రేపు అలాగే వెళ్తారండి గుడికి. ఇంతకు ముందు కూడా హీరోయిన్స్ తిరుమల దేవాలయం కానీ ఇతరత్ర ఏదైనా చిన్న గుడైనా సరే హిందూ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు గుడిలోకి. కాసేపు ఏ ఫ్లక్కరో పెట్టుకుని ఆ మాత్రానికి కూడా అరగంట సేపట్లో ఏమీ గ్లామర్ తక్కువైపోతుందని ఏమవుతుంది చెప్పండి? మీరు ఎలాగో అందంగా ఉంటారు, అందంగా అలంకరించుకుంటారు. జుట్టు ఆ కాసేపుకి ఏదైనా క్లిప్ పెట్టినా సరే అందంగానే ఉంటారు. జుట్టు అప్పుడు కూడా విరబోసి చేతులతో ఆ జుట్టును రుద్దుతూ వెనక్కి వేస్తూ సరి చేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ముందుకు వెళ్ళి ఇదే నా పని. చాలా తప్పండి ఇది మన కల్చర్ కాదు. దేవాలయాల్లో ఇలాంటి కల్చర్, జుట్టు విరబోసుకొని దేవాలయాల్లోకి వెళ్ళే కల్చరు
స్వాగతించకూడదు. మీరు తర్వాత ఎక్కడైనా విరబోసుకోండి. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు, దేవుడు ముందుకు వెళ్ళేటప్పుడు, ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలు పూజలు చేసేటప్పుడు చుట్టూ విరబోసుకోకూడదు. మీకు పుణ్యం రాకపోగా మహా పాపము అపచారము తగులుతుందండి. ఎంతసేపు ఉన్న ఫ్యాషను సోకులు అందరూ చూడాలని ఆరాటం తప్పితే సెలబ్రిటీస్కి కాస్తైనా గుడిలో అయినా సాంప్రదాయం పాటించాలి అని ఆలోచన ఉందా? ఏం నేర్పుతున్నారు మీరు అభిమానులకి? దయచేసి ఈ పద్ధతి మారాలండి. చుట్టూ విరబోసుకుని గుడిలోకి వెళ్ళకూడదు, ఏ గుడిలోకి వెళ్ళకూడదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయకూడదు, చుట్టూ విరబోసుకుని పూజలు చేయకూడదు, జుట్టు విరబోసుకుని దేవుడికి నమస్కారం చేయకూడదు. సెలబ్రిటీస్ ఈ విధంగా ప్రవర్తించడం వలన పబ్లిక్ కూడా ఇలాగ నేర్చుకుని పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సమంత గారంటే నాకు చాలా 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 అభిమానం. ఆమంటే ఇక నుండి ఈ సినిమా హీరోయిన్లు సెలబ్రిటీస్ జుట్టు విరబోసుకుని తిరుమల రాకూడదు, ఏ గుడికి వెళ్ళకూడదు, పద్ధతి మార్చుకొని సనాతన ధర్మము సాంప్రదాయానికి విలువ, గౌరవం, మర్యాద ఇవ్వాలి. ఆ విధంగా సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.